ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మరొక గ్లిమ్స్ని చిన్న టీజర్ని రిలీజ్ చేశారు. అబ్బా నిజంగా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ఏంటా, అది ఎలా ఉంటుందా, థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ ఏంటి, ఎందుకంటే అలాంటి ఎక్స్పెక్టేషన్స్లో ఈ సినిమా ఉంది. హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషను గబ్బర్ సింగ్తో మనందరికీ తెలుసు. ఒక ట్రెండ్ సెట్ చేశారు. ట్రెండ్ ఫాలో అవటం కాదు, ట్రెండ్ సెట్ చేయటం అంటే ఆ సినిమా ద్వారానే మనం చూసాం. అలాంటి ఆ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అయితే ఇంకా అసలు మామూలుగా లేదు. కూర్చున్నోడు కూడా నుంచిని డాన్స్ చేసేటువంటి పరిస్థితి అప్పట్లో క్రియేట్ అయింది. అలాంటి వాళ్ళ ముగ్గురు కాంబినేషన్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు థియేటర్లో ఒక పండగ వాతావరణాన్ని చూపించడానికి వస్తుంది. ఇంకా ఈ టీజర్కి సంబంధించినటువంటి విషయాలు అయితే నిజంగా హరీష్ శంకర్ గారు ఎలా రాస్తారో కానీ ఆ డైలాగులు, ఒక పక్క పూరి జగన్నాథ్ గారిని మనం చూస్తూ ఉంటాం. ఆయన సినిమా సరిగ్గా ఆడకపోయినా కూడా ఆయన మార్క్ డైలాగులకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. కొంతమంది ఆయన కొటేషన్స్ తీసుకుని ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్స్ చాలామంది సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా హరీష్ శంకర్ గారి డైలాగ్స్ ఇప్పటికీ మనం మర్చిపోలే. ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తాను, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు, ఇలాంటి డైలాగ్స్ గబ్బర్ సింగ్ నుంచి మనం చూసాం. ఇంకా ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అవ్వలేదు, రిలీజ్కి సంబంధించి ఎక్కడా కూడా ఈ సినిమా జస్ట్ స్టార్ట్అప్ చేసినప్పుడే గాజుకి సంబంధించినటువంటి డైలాగ్ ఎలక్షన్స్లో అయితే ఒక రేంజ్లో హల్చల్ చేసిందని చెప్పాలి. అదేదో ఈ సినిమా నిజంగా ఏదో రాజకీయాల బ్యాక్గ్రౌండ్తో ఉందేమో అనుకునేటువంటి పరిస్థితి. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అనేటువంటి డైలాగ్ జనసేన పార్టీకి పర్ఫెక్ట్ యాప్ట్గా ఆ టైంలో తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మళ్ళీ ఇప్పుడు అలాంటి డైలాగులతో పాటు ఈ టీజర్లో ఇచ్చినటువంటి డైలాగ్ అయితే ఫస్ట్ సినిమాకి సంబంధించి టీజర్కి సంబంధించి స్టార్టింగే భగవద్గీత వినిపిస్తూ ఉంటారు. భగవద్గీత అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డ్రెస్లో కత్తి పట్టుకుని ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను కదా, ఇలాంటి డైలాగ్ రాయాలంటే ఆయనే పుట్టాలేమో, ఆయనే అలాంటి సినిమాలు తీసి రాయాలేమో అనుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటిదాకా మీరు విన్నది భగవద్గీత, ఇప్పుడు నేను గీసింది భగవద్గీత. దమ్ముంటే ఎవడైనా సరే దాటి చూద్దాం అనేటువంటి డైలాగ్. అంటే ఇలాంటి మాస్ డైలాగులు హరీష్ శంకర్ గారు పెట్టింది పేరని చెప్పాలి. ఆయన సినిమాలు ఎంత హిట్ అయ్యాయి అనే దాన్ని పక్కన పెడితే ఎంత మనసులో ప్రజల్లో నానుడిలో ఉంటాయంటే అది ప్రతి సందర్భంలో రాజకీయంగా కావచ్చు, లేదంటే బయట మాట్లాడేటువంటి ఎన్నో విషయాల్లో కావచ్చు, ఆ డైలాగ్స్ ఎక్కడొకక్కడ టచ్ చేస్తూనే ఉంటారు. ఇంకా అలాంటిదే ఇప్పుడు ఈ టీజర్లో కూడా కనిపించింది. ఇలాంటి డైలాగ్స్తో ఇంకా ట్రైలర్ కూడా ఉండబోతుందట. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే వర్కౌట్ చేస్తున్నారు. బీజిఎం అదిరిపోతుందట. ఇప్పటికీ ఈ సినిమాకి ఈ టీజర్కి ఇచ్చినటువంటి దాంతోనే అర్థమవుతుంది. చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. ఒక రేంజ్లో ట్రైలర్ని చూస్తేనే బాక్స్ బద్దలైపోద్దరా బాబు అనుకునేటువంటి ట్రైలర్ని సిద్ధం చేస్తున్నారట హరీష్ శంకర్ గారు. ఇంకా రాసి పెట్టుకోండి, మార్చ్ 19వ తారీఖు థియేటర్లో పూనకాలు తెప్పించడానికి హరీష్ శంకర్ గారు డైలాగులతో దద్దరిల్లిపోవడానికి ఖాయం అన్నట్టుగానే ఉంది.